సో డైట్ అయితే ఇట్ విల్ బి క్రీడాకారులకు సేమ్. సంబంధించి గేమ్స్ విషయాల్లో బాగా ఆడుతున్న క్రీడాకారులు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి జరిగినప్పుడు అవి రీప్లేస్ అవ్వటం మళ్ళీ ఎప్పటిలాగా అతుక్కోవటం విషయంలో మనిషికి చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. యెస్. ఎందుకని? టైప్ ఆఫ్ ఇంజురీ అండి. సమ్‌టైమ్స్ లిగమెంట్స్ ఇంజురీ అయిన వాళ్ళకి జాయింట్ పైన కంప్లీట్‌గా స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. ఇఫ్ ఆల్ జాయింట్ ఇస్ బ్యాలెన్స్డ్‌గా ఉందనుకోండి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ జాయింట్స్, ఐ మీన్ లిగమెంట్స్, మజిల్స్ అండ్ బోన్స్. ఈ మూడిట్లో ఏది వీక్ అయినా కూడా మిగతా రెండిటి పైన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లిగమెంట్ ఇంజురీస్ ఉన్నాయి. సో వాళ్ళు అలాగే ఆడుతుంటే వాళ్ళ మజిల్స్ అండ్ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. జాయింట్ ప్రాబ్లం ఉంది, మిగతా మజిల్ అండ్ లిగమెంట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికి వాళ్ళ ఉన్న మజిల్ స్ట్రెంగ్త్, వాళ్ళ టైప్ ఆఫ్ ఇంజురీ అండ్ ఏ బోన్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ఇంజురీ ఉంది 2 అథ్లీట్స్ అండ్ అవును. ఒకరికి ఎక్కువ తక్కువ ఉందంటే ఇట్స్ ఆల్ జీన్స్ అండి. జీన్స్. కొంతమంది హ్యావ్ ఫాస్టర్ రికవరీ అండ్ కొంతమంది డోంట్. ఓకే. మోకాలు చిప్పలు అరగటంలో ప్రధానమైన సమస్య ఏంటి? అంటే ఎందుకని ఇంత త్వరగా చాలా యంగ్ ఏజ్‌లో మోకాలు చిప్పలు అరిగిపోతున్నాయి? దానికి రీజన్స్ ఏంటి ఎగ్జాక్ట్‌లీ? సో ఈ మోకాలు చిప్పలు అరిగిపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము. స్పెసిఫిక్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనము. చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఆర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే జాయింట్లో ఇన్ఫ్లమేషన్ అవ్వడం. ఆ ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత జాయింట్ అనేది స్పాయిల్ అవుతుంది. సో ఒకటి వేర్ అండ్ టేర్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతున్నట్టయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. లైక్ మన సెల్సే మన బాడీలో అక్యుములేట్ అయిపోయి ఆ జాయింట్లో స్పాయిల్ చేస్తూ ఉంటాయి. ఓకే. దాన్ని లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కీలవాతం అని వింటుంటాం కదా, అదొక టైపు. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, అది సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే. కొన్ని స్కిన్ కండిషన్స్లో కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే స్కిన్ సోరియాసిస్ ఉందనుకోండి, వాళ్ళల్లో కూడా ఆర్థరైటిస్ ఓకే. ఫాస్టర్గా ఉంటుంది. పిల్లల్లో కూడా చూడొచ్చు జూనైల్ ఓకే. ఆర్థరైటిస్ అనేది. సో దేర్ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. బట్ ఈ కీళ్ళు అరిగిపోవడం దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. కామన్గా ఎందువల్ల అవుతుందంటే ఇట్స్ వేర్ అండ్ టేర్. రెగ్యులర్గా మనము ఒక మిషన్కి ఎట్లా లైఫ్ అనేది ఉంటుందో జాయింట్స్ కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ యూసేజ్ చేసే వాళ్ళల్లో మజిల్స్ వీక్ కూడా ఉన్నాయి అనుకోండి, ఆ జాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కదా, కార్టిలేజ్ రబ్ అయ్యి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది.